నమస్కారం. జూన్ 8న కన్నుమూసిన ఈనాడు గ్రూప్ అధిపతి రామోజీరావు గారికి సంబంధించి వివిధ మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలు మనసుకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. వారు 88 సంవత్సరాల వయసులో వారు మరణించారు. వారికి సంబంధించి యావత్ తెలుగు జాతి ఘనంగా వారికి శ్రద్ధాంజలి ఘటించింది. రామోజీ ఫిల్మ్ సిటీస్ సందర్శకులతో కికిరిసిపోయింది. ఎందుకు ఇంతమంది వారికి నివాళులు అర్పిస్తున్నారు అని అంటే, వారు 50 సంవత్సరాలుగా వారు తెలుగు జర్నలిజానికి, వ్యాపార రంగానికి చేసిన సేవలు, లక్షల మందికి ఉపాధి కల్పించటం, వీటన్నిటి వల్ల కూడా వారికి శ్రద్ధాంజలి నివాళులు అర్పించారు. మాలాంటి పూర్వ విద్యార్థులు ఈనాడు నుంచి జీవితాన్ని మొదలుపెట్టి ఒక 12 ఏళ్ళు పనిచేసిన వాడిలాగా నాలాంటి వాళ్ళు ఎంతోమంది బాధపడ్డారు. ఎందుకంటే వారిని దగ్గర నుంచి, చైర్మన్ గారిని దగ్గర నుంచి చూశాం కాబట్టి వారి ఆలోచన ధోరణి అవన్నీ కూడా సునిశ్చితంగా గమనించాం కాబట్టి, విమర్శనాత్మకంగా కూడా గమనించాం కాబట్టి, నాలాంటి వాడైతే మేము ఆయన్ని ఆరాధిస్తాము, అభినందిస్తాం. అలాంటి ఆయన మీద లేనిపోని వ్యాఖ్యలు చేయటము, నోటికొచ్చింది మాట్లాడటము చేస్తూ ఉంటే కొద్దిగా బాధ కలుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము వారికి సంస్మరణ సభ నిన్న ఘనంగా నిర్వహించడం కూడా చాలామందికి కంటగింపుగా ఉంది. ఇది విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా ఈ సాక్షి వాటిలో వస్తున్న కథనాలు పూర్వ ఉద్యోగులు, ఈనాడు పూర్వ ఉద్యోగులు దాంట్లో చేరి వాడుతున్న పదజాలము, భాష అవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీరవాణి గారు వారు వచ్చి ఏదో ఆయనకి మంచి అవార్డు ఇవ్వాలి అని పొగిడినందుకు కబంధ హస్తాలలో ఉన్న ప్రభుత్వం అనే మాట వాడారు. అది కూడా ఆయన అవార్డు చేస్తుంటే బాగుండేది. దాన్ని పట్టుకొని ఒక అర్ధగంట ఒక ప్రోగ్రాం చేసి, ఒక మాజీ ఉద్యోగి, మేమందరం కూడా ఓ సీనియర్ అని చాలా భావించిన వ్యక్తి మరీ ఘోరంగా కులగజ్జి ఇలాంటి పదాలు వాడుతూ పిచ్చి పిచ్చిగా చర్చలో పాల్గొనే వాళ్ళని ప్రేరేపించడం ఇదంతా బాధగా ఉంది. ఆయన్ని మేము చాలా గొప్ప వ్యక్తిగా ఈనాడులో పనిచేస్తున్నప్పుడు చూసాము. అలాంటి వ్యక్తి అక్కడ మేము ఆయన ఉన్నప్పుడు ఈయన గజ్జి ఉంది అని మేము భావించేవాళ్ళం. అలాంటి వ్యక్తి బయటకు వచ్చి ఒక యాజమాన్యం ప్రాపకం కోసమని కులగజ్జి అని వేరే వాళ్ళ మీద ఆపాదిస్తూ అట్లా పిచ్చి పిచ్చిగా చేయడం, ఇది ఇంత వ్యవస్థని మనం నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నామేమో ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు రామోజీరావు గారికి సంబంధించి వాళ్ళు చేస్తున్న 2 విమర్శలు ఏంటంటే, ఏదో చిట్ ఫండ్స్కి సంబంధించింది ఒకటి, ఆయన భూములు తీసుకున్నారండి, అవన్నీ కూడా చట్టబద్ధంగా జరుగుతాయి. ఒకవేళ లొసుగులు ఉంటే ఆయన కేసులు ఎదుర్కొంటారు, సమస్యలు ఉంటే ఆయన వెళ్తారు, ఆయన తరఫున వాళ్ళు వెళ్తారు, దాన్ని ఎదుర్కొంటారు, శిక్షలు పడితే పడతాయి, లేకపోతే ఏం జరగాలో జరుగుతుంది, చట్టం తన పని చేసుకుపోతుంది. అలాంటిది వదిలేసి ఆయన మీద, చనిపోయిన ఆయన మీద విపరీతమైన అభాండాలు వేయటము, ఇదంతా కూడా బాగలేదు. ఒక ఆయన ఈయన అక్షర యోధుడు ఎట్లయితాడు అని రాశాడు. ఒక ఆయన అక్షర యోధుడు కాక ఏమవుతాడు, అక్షరాలని మాలాంటి చాలామంది జర్నలిస్టులని ఆయన ఈనాడు జర్నలిజం స్కూల్లో తయారు చేసి అక్షరాలు దిద్దారు. ఆయన బూదరాజు రాధాకృష్ణ గారు లాంటి వాళ్ళు, తర్వాత నాగేశ్వరరావు గారు వచ్చారు, వీళ్ళందరి సహకారంతో అక్షరాలు దిద్దించారు. అక్షర యోధుడే అవుతాడు కదా. అక్షర యోధుడు కాక ఏమవుతాడు, సొంత ఏదో అతి తెలివి ఉపయోగించి ఏదో పదాలు రాసేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటే ఎట్లా? అట్లనే ఆయన్ని ఒక పెద్ద మనిషిని కూర్చొని స్టూడియోలో తిడితే బాగుంటుంది. మన కులానికి చెందిన ఆయన్నే కూర్చొని వేరే కులం వాళ్ళ ఛానల్లో కూర్చొని తిడితే మనకి ఇంకా పరువు ప్రతిష్టలు పెరుగుతాయి, కాస్త జీతం పెరుగుతుంది అనే పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు కదా. ఈ క్రమంలో తెలియకుండా ఈ చదువు సంధ్యలు పెద్దగా లేకపోవడం వల్ల వస్తున్న సమస్య ఏంటంటే, ఒక బ్రాడ్ థింకింగ్ లేకపోవడం వల్ల వస్తున్న సమస్య. ఇట్లాంటి పిచ్చి పనులు చేయడం వల్ల ఒక వ్యవస్థ మొత్తానికి మనము చెడ్డపేరు తెస్తాం, దానికి చిన్న చూపు అవుతుంది. ఈ వ్యవస్థని చిన్న చూపు చూసే ఏర్పాటు చేయకూడదు మనము. మీడియా వ్యవస్థ మొత్తం ఇన్ని రోజులు ఆయన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ చైర్మన్గా కూడా ఉండి ఎంతో మంచి పని చేశారు. ఆయనకి ఏదో బురద జల్లాలా, ఆయన మీద చేయాలా, చంద్రబాబు గారి మీద కోపంతో ఆయన మీద చేయాలా అని ఆలోచిస్తే ఎట్లా? మరి చంద్రబాబు గారు పెట్టిన సభకి ప్రఖ్యాత జర్నలిస్ట్ ఎన్ రామ్ గారు కూడా వచ్చాడు. ఈరోజు స్టూడియోలో కూర్చొని చెత్త వాగుతున్న జర్నలిస్టుల కన్నా ఎన్ రామ్ గారు అయితే పెద్ద మనిషే కదా. వీళ్ళు ఆయన గౌరవించిన వ్యక్తికి సంబంధించిన దాని మీద వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఎన్ రామ్ గారు వచ్చిన దానికి ఎన్ రామ్ గారు వచ్చారంటే నోరు మూసుకుని ఉండాలి. ఎన్ రామ్ ఎక్కడ? మీలాంటి అమ్ముడుపోయే జర్నలిస్టులు ఎక్కడ? అలాంటి ఆయనకు సంబంధించింది కేర్ఫుల్గా ఉండాలి కదా. నోటికి వచ్చింది మాట్లాడటము, పిచ్చి పిచ్చి అమార్గదర్శి అని అన్నారు, ఆయనకి విగ్రహం పెట్టడం మీద ఏడుస్తున్నారు. ఎందుకు ఇంత చేస్తున్నారో అర్థం కావట్లేదు. అయితే ప్రభుత్వం ఫస్ట్ టైం ఇది ఏర్పాటు చేసింది. ఇది భవిష్యత్తులో కూడా ఇది మంచిదే కదా, ఇది కొత్త ఆరంభం అయి ఉండొచ్చు. ఇలాంటి తెలుగు జాతికి సంబంధించిన వాళ్ళని గుర్తించడానికి, వారికి నివాళులు అర్పించడానికి భవిష్యత్తులో కూడా చేయవచ్చు. మనకి ఇది అవకాశం కదా. పైగా 50 సంవత్సరాలుగా తెలుగు
ప్రజల జీవితాల్లో ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చూపిన వ్యక్తి రామోజీరావు గారు, అందులో అనుమానం లేదు. ఆయన ఇంకొక రకం కూడా స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఆయన ఏదో చిన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టి తనంతట తాను ఎదిగి వివిధ రకాల సంస్థలు ఏర్పాటు చేసుకొని ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఒక అద్భుతమైన రామోజీ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేశారు. ఈనాడు, ఈటీవీలు, కళాంజలి ఇవన్నీ కూడా గొప్ప విషయాలు కదా. వీటిని తక్కువ చేసి చూపించకూడదు కదా. మీకు కసి ఉంటే ఉండొచ్చు, ఓడిపోయిన కసి ఉంటే ఉండొచ్చు, ఆయన మీద ఏడుపు, వేరే కులాల వాళ్ళకి ఏడుపు ఉంటే ఉండవచ్చు. కానీ పద్ధతి అని ఆయన చెప్పకుండా దానికి మన మానసిక దౌర్బల్యాలను అంటిస్తే వ్యవస్థ దెబ్బతింటుంది. పైగా ఇంకొక విషయం, ఇప్పుడు రామోజీరావు గారు ఏమీ చేయలేదు అని చెప్పగలరా ఎవరైనా? రామోజీరావు గారు 50 సంవత్సరాల ప్రస్థానంలో ఉంది. ఆయన ఓపెన్గా చెప్పాడు, రాష్ట్రం దెబ్బతింటున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళ సీల్డ్ కవర్ రాజకీయాలకి, ఢిల్లీ ప్రేరేపిత రాజకీయాలు, ఢిల్లీ రిమోట్ కంట్రోల్ రాజకీయాలను ఆపడానికి ట్రై చేస్తున్నట్టు చెప్పాడు, బాజాప్తా చేశాడు ఆయన. ఆ పేపర్లు చదవాల్సిన వాళ్ళు చదివారు, చదవని వాళ్ళు చదివారు. ఇప్పుడు ఇట్లా మీరు లెక్కేసుకుంటూ పోతే ప్రతి వ్యక్తిలో 100% అద్భుతమైన గుణాలు ఉన్న ఒక వ్యక్తి అయినా చూపించగలరా? మీలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి అని పాడుకోవాలి. ఎవరు ఉన్నారు చెప్పండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఈయన సత్యసంధుడు, ఈయన గ్రేటెస్ట్ మ్యాన్ అని చెప్పగలమా? ఎవరి గురించి చెప్పగలం? ఎవరి వ్యాపార రంగంలో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి, దేనికి అదిగా తీసుకుని ఉండాలి తప్ప ఓ చనిపోయిన మనిషి మీద విపరీతమైన వ్యాఖ్యలు చేస్తూ ఛానల్ ఉంది కదా అని నోటికొచ్చింది మాట్లాడటం అనేది పెద్దవాళ్ళకి తెలియదు. ముఖ్యంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఐఎమ్ వెరీ సారీ, మీరు చేస్తున్న వ్యాఖ్యలు అస్సలు బాగలేవు, మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి, మీ మేడంతో కూర్చొని మాట్లాడండి, నేను మాట్లాడుతున్నా కరెక్టేనా అని. పద్ధతి కాదు ఇది. మీరు అయిపోయింది, ఒక తరం అయిపోయింది, మీరు రాయండి, వ్యాసాలు రాయండి, అందరం పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నాం, రాయండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి. అంతే తప్ప చనిపోయిన మనిషి మీద విపరీతమైన వ్యాఖ్యలు చేయటము, చంద్రబాబు మీద రాయండి, చంద్రబాబుకి ఆయనకున్న సంబంధాల మీద రాయండి, చంద్రబాబు రావటం వెనక ఆయన ఏం చేశాడో రాయండి. అంతే తప్ప ఏంటి సార్ ఆ మాటలు? మీ లైవ్ షోలు చూసిన తర్వాత ఏంతో కలిసి పనిచేసామని చెప్పుకోవడానికే బాధగా ఉందండి. అక్కడ వేరే వాళ్ళు ఎవరో మాట్లాడితే అర్థం ఉంది, కానీ దయచేసి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలా. కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రత్యేకంగా మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను. ఇట్లాంటి మాటలు లేవు, ఇట్లాంటి మాటలు మీరు చేయకండి. మీరు మా అందరికీ కూడా ఒక గురువులాగా మేము భావించే వ్యక్తి. మిమ్మల్ని చాలా రోజులు మొన్న పొలిటిసైజ్ అయిన విషయం చూసాము, ఏదో పొట్టకూటి కోసం జరుగుతున్న కార్యక్రమం అనుకున్నాం, కానీ చివరికి రామోజీరావు గారికి సంబంధించి కూడా ఇష్టం వచ్చిన మాటలు. ఆ లక్ష్మీపార్తి గారిని కూర్చోబెట్టుకుని ఏం చర్చలేండి మీరు రామోజీరావుకి సంబంధించి? ఒక రాజకీయ ప్రక్రియ ప్రస్థానంలో ఎన్నో ఉంటాయి. అట్లని మీరు రామోజీరావు గారు చెప్పింది రాయకుండానే మీరు ఈ స్థాయికి వచ్చారా? ఆయన పక్కన కూర్చొని, ఆయన ఛాంబర్లో కూర్చొని మా అందరికన్నా ఆయన అంటగాగింది మీరే కదండి, మీరు రాయలేదా? అయిపోయింది, అదొక చరిత్ర గమనంలో అయిపోతుంది. అది అంతకు ఆయన ఉన్నప్పుడు చెప్పాలా. ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడైనా రాసే అవకాశం వస్తే రాయాలి తప్ప రోజు ఇదే పని కట్టుకుని రామోజీరావు గారిని అనటం మాత్రం బాగలేదు సార్. కొమ్మినేని శ్రీనివాసరావు గారే కాదు, ఎవరైనా సరే ఇంక నుంచి దాని మీద కూడా విశ్లేషణలు ఎట్లా చేయాలో కూడా చూద్దాం మనం. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్స్ని కూడా మాట్లాడడానికి ఉంటాయి కదా. అందరం కలిసి ఉండాలి తప్ప, మంచికి చేయాలి తప్ప, ఒక యాజమాన్యాన్ని సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో పిచ్చి వ్యాఖ్యలు చేయొద్దు. ఇది లక్షల మంది ఈనాడు నుంచి అక్షర భిక్ష వచ్చింది, మాకు నేర్చుకున్నాం, ఎదిగాం, జీవితాల్లో ఎదుగుతున్నాం. అలాంటివి పెట్టుకొని ఆయన మీద అభ్యంతరాలు ఉంటే ఆయన ఉన్నప్పుడు చెప్పు ఉండాల్సింది. మరి ఆయన దగ్గర ఎందుకు పనిచేశారు మీరు? మీకు ప్రమోషన్ రాలేదని బయటికి వెళ్ళిపోయారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. మీరని కాదు, కొంతమంది అట్లా ఏడవటం బాగలేదండి. అందరం కూడా మీకు బాగా చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద తీర్చుకోండి, అంతే తప్ప ఈ వ్యక్తికి సంబంధించి వాళ్ళు చేస్తున్న ఒక మంచి పనిని మాత్రం అటు చేయటం బాగలేదు. కొద్దిగా దయచేసి ఈ టీవీ స్టూడియోలో ఉన్న జర్నలిస్టులందరూ కూడా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు చనిపోయిన వ్యక్తికి, ఒక 10-50 సంవత్సరాలు మన జనజీవితంలో సమ్మిళితమైన వ్యక్తికి, భాషకి ఎంతో ఉపకరించిన వ్యక్తికి, మన సంస్కృతికి ఎంతో ఉపకరించిన వ్యక్తికి, రాజకీయాలని ప్రక్షాళన చేయాలని బయటికి బాటకి చెప్పి వచ్చిన వ్యక్తికి ఆయన తప్ప ఉప్ప అనే తర్వాత సంగతి. ఇలాంటి వ్యక్తికి ఇది కాదు నివాళి. పిచ్చిగా నోటికి వచ్చింది మాట్లాడటము, ఆయననే ప్రశంసించిన వాళ్ళని టార్గెట్ చేయటము, ఇది కరెక్ట్ కాదు. దయచేసి సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ఆలోచించాలి. కాస్త సంయమనం పాటించండి. మీరు ఒప్పుకోకపోయినా రామోజీరావు గారు ఒక తెలుగు జాతికి లభించిన ఆణిముత్యం, ఇది సత్యం.